సో హాయ్ సార్. హాయ్ హాయ్. ఓకే, సో 2 సంవత్సరాలు అయిపోయింది మీరు ఆన్లైన్లోకి వచ్చి. సో ఎప్పుడు సార్ మీరు మామూలు టీచింగ్ స్టార్ట్ చేసింది? నేను టీచింగ్లోకి ఎంటర్ అయ్యి 1998లో ఫస్ట్ టైం. ఓకే. అప్పుడు పూర్ణ ఇన్స్టిట్యూట్ అని ఉండేది. ఓకే. సికింద్రాబాద్లో అనమాట. ఓకే. సికింద్రాబాద్లో రైల్వే స్టేషన్ మీకు రతిఫెల్డ్ బస్ స్టాండ్ అని ఉంది, ఆపోజిట్లో అర్చన ఆర్కేడ్ ఉంటుంది. ఓకే. అక్కడ పూర్ణ ఇన్స్టిట్యూట్లో ఫస్ట్ యాదృచ్ఛికం ఏంటంటే అర్థమెటిక్ ఫ్యాకల్టీ ఆర్ఎస్ భాగరవాల్ బుక్ చెప్పేవాడిని. అచ్చా. అట్లా నా మొదలు స్టార్ట్ అయింది. ఓకే. పూర్ణ ఇన్స్టిట్యూట్ అని అంతకుముందు రైల్వేస్కి చెప్పేవాడు. ఓకే. సో అంటే టోటల్ 98 అంటే 23 ఇయర్స్ టోటల్. ఓకే. సో 20 సంవత్సరాలు ఒక ఫ్యాకల్టీగా చేశారు. తర్వాత ఒక 3 సంవత్సరాలుగా ఒక బిజినెస్ మ్యాన్గా ఇప్పుడు మీ ఓన్గా కోచింగ్ ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నారు. అలానే ఒక 2 సంవత్సరాలు ఆన్లైన్ కూడా రన్ చేశారు. ఒక పదం వాడారు మీరు, బిజినెస్ అని. నేను బిజినెస్ ఉద్దేశంతో దీంట్లో దిగలేదు. యాక్చువల్గా బిజినెస్ చేసుకోవాలంటే చాలా వేస్ ఉన్నాయన్నమాట. రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకోవచ్చు, డబ్బు సంపాదించాలంటే, లేదంటే హోటల్ బిజినెస్ చేసుకోవచ్చు. చాలా బిజినెస్లు ఉన్నాయి చేసుకోవాలి. కష్టపడేవాడికి చాలా అవకాశాలు ఉన్నాయి. నా ఉద్దేశం అది కాదు సార్, ఒక ఫ్యాకల్టీగా అట్లాగే ఒక ఇన్స్టిట్యూట్ ఓనర్గా, అలానే ఒక ఆన్లైన్ కోచింగ్లో మీరు గమనించిన తేడా ఏంటి? చాలా ఉందండి. ఫ్యాకల్టీగా చెప్పినప్పుడు ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ మీద మనం ఫోకస్ చేయం జనరల్గా. క్లాస్ చెప్పేసి వచ్చేస్తుంది, కాస్త బర్డెన్ అనేది ఉండదు. బట్ వెన్ ఐ ఎంటర్డ్ ఇన్ టు దిస్ ఫీల్డ్ చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. అదేవిధంగా కొన్ని విషయాలను ట్యాకిల్ చేయవలసి ఉంటుంది. అదే ఈ 2 ఇయర్స్లో అంటే టోటల్ ఆఫ్లైన్ స్టార్ట్ చేసి 3 ఇయర్స్, ఆన్లైన్ 2 ఇయర్స్. సో చాలా నేర్చుకున్నాను అడ్మినిస్ట్రేషన్లో కూడా. అదేవిధంగా డిఫరెంట్ మెంటాలిటీ స్టూడెంట్స్ కనిపిస్తుంటారు మనకి. వాళ్ళందరినీ కూడా మనం సాటిస్ఫై చేయాలి. సో అందరూ ఒకే రకంగా ఉంటారు కదా, ఒక ఇంట్లో పుట్టిన బ్రదర్స్ ఒకే రకంగా ఉంటారు, సిస్టర్. సో కాబట్టి వాళ్ళందరినీ కూడా మనం సాటిస్ఫై చేయాలి. సో చాలా నేర్చుకున్నాను 3 ఇయర్స్ నుంచి కూడా. ఓకే. స్టూడెంట్ బిహేవియరు క్లాస్లో ఉన్నంత వరకు ఒకలా ఉంటుంది, బయట మనకు అసలు సంబంధం లేదు యాజ్ ఎ ఫ్యాకల్టీ. ఇప్పుడు మీరు త్రూ అవుట్ ద డే స్టూడెంట్తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. మీకు స్టూడెంట్కి 2 జనరేషన్లు తేడా ఉంది. యాక్చువల్గా నాకేంటంటే ఇంట్లో వాళ్ళకి ఇంటరాక్షన్ ఈ 20 ఇయర్స్లో స్టూడెంట్స్ తోటి ఎక్కువ ఉంది. ఫ్రెండ్ చాలా ఇంటరాక్షన్ స్టూడెంట్స్ తోటి, ఎందుకంటే ఎక్కువ అవర్స్ స్పెండ్ చేసేది నేను ఇక్కడే కాబట్టి. సో చాలా విషయాలు నేర్చుకున్నాను స్టూడెంట్స్ నుంచి కూడా. సో ఐ లెర్న్ మోర్. ఎందుకంటే యాజ్ ఏ ఫ్యాకల్టీగా, గురువుగా మనం చెప్పేది వన్ సైడ్ అయితే వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ వాళ్ళ నుంచి నేర్చుకునేది చాలా ఉంటుంది. నేను కూడా చాలా నేర్చుకున్నాను. ఒక గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్, కొంతమంది స్టూడెంట్స్ మాట తీరులో గాంభీర్యం ఉంటుంది, హార్డ్గా ఉంటుంది, కానీ మనసు చాలా మంచిగా ఉంటుంది. రైట్. సో కొంతమంది స్టూడెంట్స్ సాఫ్ట్గా ఉన్న, కొంతమంది వాళ్ళ నెగిటివ్ థాట్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. సో కొంతమంది ఫ్రాంక్గా ఉన్న వాళ్ళు ఉంటారు. అట్లా డిఫరెంట్ స్టూడెంట్స్ చూసామన్నమాట నేను. సో కాబట్టి అందరు స్టూడెంట్స్ ఒకేలా ఉంటే ప్రపంచం ఒకేలా ఉండదు కదా. కాబట్టి యాజ్ ఏ గురువుగా మనం ఎటువంటి పక్షపాతం చూపించకూడదు, వాళ్ళని రైట్ వేలో మనం నడిపించాలి అనేది నా భావన అనమాట. ఓకే. సో మీకు ఏది ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది సార్, రూపాయేఎస్ ఇన్స్టిట్యూట్ ఓనర్గానా, లేకపోతే ఒక బ్రాండెడ్ ఇన్స్టిట్యూట్లో సక్సెస్ఫుల్ ఫ్యాకల్టీగానా? ఓనర్ అని నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. నా పిల్లలకు కూడా చెప్తూ ఉంటాను క్లాస్ ఫస్ట్ డేనే, మనందరిది అని చెప్తాను. ఎందుకంటే నేను పెట్టిన ఉద్దేశమే చాలా గొప్ప ఆశయంతో పెట్టాను. అది మీరు చెప్పారు కదా. సో బిజినెస్లో చూస్తే నేను అది వేరే ఉంటుండేమో, కాబట్టి నేను బిజినెస్లో చూడలేదు విజయం. కాబట్టి నేను ఒక మంచి దృక్పథంతో, మంచి ఆశయంతో ఈ అకాడమీని స్టార్ట్ చేశాను. అదే ఆశయం కోసం చివరి వరకు పోరాడతాను. సో అదే ఆశయంతో స్టార్ట్ చేసి, ఏ ఆశయంతో అయితే వెళ్ళానో అదే ఆశయం కోసం నేను పోరాడతాను అన్నమాట. ఓకే. ఇప్పుడు రీసెంట్గా కోవిడ్ వల్ల ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్ ఆన్లైన్లోకి వచ్చింది. ఓకే. సో దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఇది మంచి క్వశ్చన్ చేస్తారు మీరు. సో నేను ఇంతకుముందు ఫ్యాకల్టీగా చేసినప్పుడు ఇవన్నీ తెలియదు. యాక్చువల్గా నేను ఎప్పుడైతే ఓన్గా పెట్టి అదిలో ఆన్లైన్కి వచ్చానో, అంటే ఆఫ్లైన్ కంటే ఆన్లైన్లో ఎక్కువ మనల్ని క్రిటిసైజ్ చేసే వాళ్ళు ఉంటారనమాట.
ఓకే. ఆఫ్లైన్లో మనకు తెలియకపోవచ్చు, కానీ చేయొచ్చేమో, కానీ అది ప్రపంచానికి తెలియదు. ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి లేదా కొంతమంది వ్యక్తులకి తెలుసు. ఓకే. ఈ ఆన్లైన్ వచ్చిన తర్వాత సోషల్ మీడియా ఒక వ్యక్తి క్రిటిసైజ్ చేస్తే అది ప్రపంచం అంతా తెలుస్తుంది. ఓకే. అంటే ఈ ఎక్స్టెన్సివ్ అంటారు ఇంగ్లీష్లో, అంటే ఎలాబరేషన్ అనమాట. అంటే ఒక వ్యక్తి ఆంతర్యం ఏంటనేది మొత్తం తెలిసిపోతుంది. ఈ 2 సంవత్సరాల్లో ఈ ఆన్లైన్కి వచ్చిన తర్వాత చాలా దాడులు జరిగాయి ఆన్లైన్లో కూడా. ఎప్పుడైనా సొసైటీ కోసం జనరల్గా 2 years నుంచి కూడా నెంబర్ ఆఫ్ వీడియోస్ చేశాను నేను. ఓకే. రూపా ఐఏఎస్ అకాడమీ తరఫున చాలా వీడియోస్ ఉన్నాయి. అంటే కాళేశ్వరం కానీ, పోలవరం ప్రాజెక్ట్, ఆంధ్ర, తెలంగాణ, అన్ని తెలంగాణ కల్చర్ కానీ అన్ని వీడియోస్. అంటే వీడియో నిడివేమో 1 hour 30 minutes ఉంటుంది. ఆ వీడియో పోస్ట్ చేయగానే వెంటనే నెగిటివ్ కామెంట్ పెడతారనమాట. అంటే అది వీడు చూడరు. అదే, అంటే ఇది ఒక గంట వీడియోకి 1 నిమిషంలోనే డిసైడ్ చేసేస్తారు. ఒక సినిమా కష్టపడి 5 సంవత్సరాలు చూస్తే 1 minute రివ్యూ ఇచ్చేస్తాడు వాళ్ళ రేటింగ్స్. అంటే వాళ్ళ పని అది క్రిటిసైజ్ చేయడం అనమాట. అలా చాలా జరిగాయి నా మీద. కొద్దిమంది అది ఇన్స్టిట్యూట్ వాళ్ళు చేయిస్తున్నారా లేకపోతే కొద్దిమంది పెట్టిన వాళ్ళ తెలియదు నాకు. మొత్తానికైతే అది నేను ఫస్ట్లో బాధపడేవాడిని, తర్వాత పాజిటివ్గా తీసుకున్నాను. ఎందుకంటే ఇది యూనివర్సల్ ప్రాబ్లం అయిపోయింది. సో ఈ రోజున అందరికీ ఇదే సమస్య అన్నమాట. సో ఎవరైనా మంచి చేద్దామంటే మనకి ఒక సామెత కూడా ఉంది. సో ఎవరైనా పైకి వెళ్తూ ఉంటే కాలు పట్టి లాగుతూ ఉంటారు. అది అట్లా అయిపోయింది. ఏదైనా ఉంటే టాలెంట్లు చూపించుకోవాలా. సో నేను వచ్చిన తర్వాత ఏంటంటే ఆన్లైన్లోకి చాలామంది వచ్చేసారు. ఫస్ట్ రూపా ఐఏఎస్ అకాడమీ స్మార్ట్ బోర్డు. సో ఫస్ట్ ఈ కాంపిటేటివ్లో ఆ తర్వాత చాలామంది తీసుకున్నారు స్మార్ట్ బోర్డు. చాలామంది వచ్చేసారు. కరోనా ముందే రూపా ఐఏఎస్ అకాడమీ ఆన్లైన్లోకి వచ్చింది. వైట్ బోర్డు ఆన్లైన్లోకి వచ్చింది అనమాట. సో మేము కరోనా వల్ల ఆన్లైన్కి వచ్చేది ఏమీ లేదు ఇక్కడ. కరోనా ముందే వచ్చాం, లో ప్రైస్ కూడా పెట్టాం. సో మేము లో ప్రైస్ పెట్టిన తర్వాత చాలా మంది తగ్గించారు. పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లు కూడా తగ్గించవలసి వచ్చింది అనమాట. సో ఎందుకని లో ప్రైస్కి ఇస్తున్నారు, హై క్వాలిటీ లో ప్రైస్ అనమాట. సో అది పేరెంట్స్ చనిపోయిన హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి వీళ్ళకి కూడా నేను 50% కన్సెషన్ ఇస్తున్నాను. ఇప్పుడు పేరెంట్స్ చనిపోయినారు కోవిడ్ వాళ్ళు అయితే ఉన్నారో వాళ్ళకి ఫ్రీగానే ఇస్తున్నాను, ఫ్రీ సబ్స్క్రిప్షన్. సో ఈ వీడియో చూస్తున్న ఎవరైనా పేరెంట్స్ చనిపోతే వాళ్ళు మాకు రూపా ఐఏఎస్ అకాడమీ ఫోన్ నెంబర్ ఉంటే సంప్రదించండి. మీరు గ్రూప్ 2 అయినా, ఏడబ్ల్యూ అయినా, స్టాఫ్ సెలక్షన్ అయినా ఫ్రీ ఉంటుంది. సో ఆ అవకాశం కూడా మేము ఇచ్చామన్నమాట. ఓకే. ఓకే. తర్వాత ఇప్పుడు ఇంత అనుభవం ఉన్న మీరు అంటే ఒక బ్రాండెడ్ ఇన్స్టిట్యూట్కి కేవలం మిమ్మల్ని చూసే స్టూడెంట్స్ జాయిన్ అయ్యే పరిస్థితి ఉన్నప్పుడు అలాంటి ఇన్స్టిట్యూట్ నుంచి బయటికి వచ్చి ఇంకొక ఇన్స్టిట్యూట్ పెట్టాల్సిన పరిస్థితి ఏమొచ్చింది అసలు మీకు? ఈ క్వశ్చన్ చాలామంది నాకు క్లాసులో కూడా అడిగారు. అయితే నేను బయటికి రావడం నా అంతటా నేనుగా రాలేదు, కానీ వెళ్ళే విధంగా పరిస్థితులు మారాయి అక్కడ. సో దాంట్లో నేను ఎవరిని బ్లేమ్ తెలుసుకోలేదు. వచ్చేసి 3 సంవత్సరాలు అవుతుంది. సో మీరు క్వశ్చన్ అడిగారు కాబట్టి అంటే దాంట్లో మాకు ఇంతకుముందు చేసిన ఇన్స్టిట్యూట్ సార్ చాలా మంచి వ్యక్తి అయిన, ఉన్నతమైన వ్యక్తి, మంచి భావాలు ఉన్న వ్యక్తి. ఆయన నేను దగ్గర నుండి 14 years చేశాను అక్కడ. 14 సంవత్సరాలు చేశాను. అంటే ఇట్ ఈస్ నాట్ ఏ జోక్. ఒక అకాడమీలో అంతకాలం చేయడం అనేది, అంటే ఎంత మంచి వ్యక్తి అయితే అక్కడ ఉంటాం. మంచి వ్యక్తి కాకపోతే ఎన్న బయటకు వచ్చేస్తాం కదా. సో ఈజ్ నైస్ పర్సన్. కాకపోతే కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం ఒకరిని చెడ్డ చేస్తే కదా మనం గొప్పవాళ్ళం తాత్కాలికంగా. సో దానిలో అంటే నా అంతటి నేనైతే రాలేదు. వచ్చినప్పుడు కూడా చాలా బాధ పెయిన్ అవుతుంది ఎవరికైనా. మనం రెంటెడ్ హౌస్లో 4 years ఉంటేనే బయటకు వేరే హౌస్ షిఫ్ట్ అవుతేనే ఆ ఏరియా మీద మమకారం ఉంటుంది. సో డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎ నైస్ పర్సన్. బట్ ఆ పరిస్థితులు అలా అనుకోవచ్చు, బ్యాడ్ టైమో లేదా నాకు గుడ్ టైమో తెలియదు కానీ. సో అది అట్లా రావాల్సి వచ్చింది. ఆ వెనకాల కారణాలన్నీ కూడా అది పెద్ద కారణాలు ఏమి కాదు కానీ, బట్ ఆ టైం అట్లా జరిగిపోయింది అనమాట. ఓకే. ఓకే సార్. తర్వాత ఇప్పుడు ఈ 2 years ఆన్లైన్ కోచింగ్ తర్వాత మీకు ఆఫ్లైన్ కోచింగ్కి ఆన్లైన్ కోచింగ్కి డిఫరెన్స్ ఏం కనిపిస్తుంది? కంటెంట్ పరంగా సేమ్, కానీ ఏ ఫ్యాకల్టీకైనా ఏ గురువుకైనా కూడా స్టూడెంట్ ముందు ఉంటే అది పూనకం అన్నమాట. ముఖ్యంగా నాకైతే స్టూడెంట్స్ ఉంటే నేను చాలా ఇన్వాల్వ్ అయిపోతాను, డీప్ ఇన్వాల్వ్మెంట్ అనమాట. అది పిల్లలకు కూడా తెలుసు. అది ఇక ప్రపంచాన్ని మర్చిపోతాను అనమాట నేను. సో నేను క్లాసులో ఎప్పుడైనా ఉన్నప్పుడు ఫోన్ కూడా నేను
అసలు ఇంట్లో పెట్టుకుంటారు, ఎక్కడో ఎమర్జెన్సీ అయితే తప్ప. సో అదే ఆన్లైన్లో అనుకోండి సేమ్ కంటెంట్ సేమ్ ఉంటుంది, కానీ ఆ టెంపో అది రావాలి కదా, అది తేడా. అంటే రెండో ఒకటే ఇప్పుడు ఎక్కడో దూర ప్రాంతాల నుంచి రావాలి, ఇంత వెచ్చించి రావాలి, ఆ సిటీలో ఉండాలి, రెంటల్ తీసుకోవాలి, ఎంత ఖర్చు అవుతుంది. కాబట్టి ఆన్లైన్ అది నాట్ డౌటెడ్ అంత టెక్నాలజీ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి ఉపయోగించుకుంటే. సో ఆన్లైన్ కూడా ఇప్పుడు ఎక్కడో శ్రీకాకుళం విజయనగరం నుంచి రావాలి, వచ్చి హాస్టల్లో ఉండాలి అంటే ఇప్పుడు ఈ కోవిడ్ వల్ల ఇంకా కొంచెం ఇబ్బందికర వాతావరణం కాబట్టి దగ్గర వాళ్ళు వస్తారు, కానీ సిటీలో దగ్గర వాళ్ళు దూరం నుంచి కొంచెం ఇబ్బంది అవుతుంది. సో రెండు ఒకటి ఆల్మోస్ట్. ఓకే ఓకే. సో కంపారిటివ్లీ మీరు నాకంటే ముందు జనరేషనే కాబట్టి మీకు ఈ టెక్నాలజీవి ఎక్స్పోజర్ తక్కువ ఉంటుంది. సో ఈ లైటింగ్ ఇవన్నిటి వల్ల మీ హెల్త్ ఎంతవరకు ఎఫెక్ట్ అయింది ఈ 2 years? ఈ స్మార్ట్ బోర్డ్ వచ్చిన తర్వాత కొంచెం కళ్ళకి ఎఫెక్ట్ అయితే తగిలింది అనిపిస్తుంది. లేదా నేను హెల్త్ ప్రికాషన్స్ బాగా తీసుకుంటాను కాబట్టి పర్వాలేదు, కానీ ఈ స్పెట్స్ పెట్టి చేయాలనుకుంటున్నాను, చూడాలి మరి స్పెట్స్. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా, నేనే కాదు, ఏ స్మార్ట్ ఇప్పుడు అంతా స్మార్ట్ బోర్డే కాబట్టి ఫ్యాకల్టీస్ వాళ్ళకి ఇంకా చాలా ఇబ్బంది, ముఖ్యంగా పెళ్లి కానీ వాళ్ళకి. నాకైతే మ్యారేజ్ అయిపోయింది, పర్వాలేదు. ఈ స్మార్ట్ బోర్డ్ ఈ లైట్ రేడియేషన్ వల్ల ఏమవుతుందంటే హెయిర్ ఫాల్ కానీ, కళ్ళకి ఎఫెక్ట్ కానీ, రేడియేషన్ కూడా వస్తుంది, హెల్త్ అజార్టీస్ కూడా ఉన్నాయి, హెడేక్ వస్తుంది. సో అది మైగ్రేన్ కూడా దారి తీయచ్చు. అంటే చాలా మందికి తెలియదు ఇవన్నీ కూడా. ఏదో ఆన్లైన్ అంటే ఆన్లైన్ అంటారు, దాంట్లో ఎన్ని కష్టాలు ఉంటాయి అనేది చాలా మందికి తెలియదు. అది ఎడిటింగ్ చేయాలి, చాలా ఎంత టైం పడుతుందో, అప్లోడ్ చేయాలి. సో ఇవన్నీ కూడా చాలా హెల్త్ అజార్టీస్ ఉంటాయి. ఇదంతా కూడా ఈ వేస్ట్ కదా, ఇదంతా అంత ఈ రేడియేషన్ అనమాట. సో ఇవన్నీ కూడా ఎంతో కష్టాలు ఉంటాయి. ఒక్క వీడియో బయటకు వచ్చిందంటే దాని వెనకాల చాలా శ్రమ ఉంటుంది. సినిమా అయినా వీడియో అయినా ఏదైనా వీడియో కదండి. సో కాబట్టి అది తెలియదు జనరల్గా వాళ్ళకి. ఏదో వీడియో బాగుంది బాగలేదు అంతే ఒకటే. వాళ్ళకి ఇప్పుడు క్రిటిసైజ్ చేసే వాళ్ళకి ఏంటంటే అదే పని మీద ఉంటారనమాట. సో అంత టైం ఉండదు కదా, మనకైతే అంత టైం ఉండదు. వేరే వాళ్ళ వీడియో చూసి నాకు కామెంట్ పెడదామనే టైం కూడా ఉండదు జనరల్గా. సో మంచి అయితే గుడ్ అని పెట్టచ్చు, కానీ చెడైతే వాడిని మళ్ళీ గుచ్చి మళ్ళీ అట్లా అంత టైం కూడా ఉండదు. జనరల్గా ఏంటంటే ఒక ఫ్యాకల్టీ కానీ చాలా బాధ్యతలు ఉంటాయండి. పక్కవాడిని విమర్శించడమే బాధ్యత కాదు కదా. సో అటు ఫ్యామిలీ ఉంటుంది, ఇటు ప్రొఫెషన్ చూసుకోవాలా. సో ఈ చదవవలసిన ఎన్నో బుక్స్ ఉన్నాయి. ఇంకా నేను చదివిన కొన్ని కొద్దిపాటి బుక్స్, ఏది కాంపిటేటివ్లో కూడా మనకు తెలియని ఎన్ని బుక్స్ ఉన్నాయో, ఒక హిస్టరీ తీసుకోండి, ఓషన్. సో మహాయుద్ధం ఎన్సీఆర్టీ నుంచి గ్రేట్ ఆథర్ అగ్నిహోత్రి లాంటి గ్రేట్ ఆథర్, బిపిన్ చంద్ర లాంటి వాళ్ళు, గ్రోవర్, ఇలాంటి కొన్ని ఒక 20-30 పుస్తకాలు హిస్టరీలో, 20-30 పాలిటీలో, 20-30 సైన్స్లో ఇలా చదువుతుంది తప్ప. ఏంటంటే వేలు చదవడం కదా. అంబేద్కర్ గారు ఉన్నారు, ఆయన 50,000 పుస్తకాలట. అమెరికా నుంచి ఇండియా తెస్తూ ఉంటే 20,000 షిప్లో ప్రాబ్లం వచ్చి కాలిపోయి యాక్సిడెంట్ అవ్వడం, చాలా బాధపడ్డాడు ఆయన పాపం. అంటే అన్ని బుక్స్ చదివాడు కాబట్టి అంత మహాత్ముడు అయ్యాడు. మనకి అంత టైం కూడా ఉండలేదు. కాబట్టి మనం నిరంతరం నేర్చుకుంటూ ఉండాలి. పక్కవాడిని విమర్శించవచ్చు, కాబట్టి ఆ విమర్శ కూడా మనకి ఆ స్థాయి తగ్గట్టు ఉండాలన్నమాట. సో ఈ ఆన్లైన్ వచ్చిన తర్వాత విమర్శలు ఎట్లా ఉంటాయంటే ఒక ఇన్స్టిట్యూట్ మరొక ఇన్స్టిట్యూట్ని టార్గెట్ చేసినట్టే అనిపిస్తుంది, కానీ అసలు దానికి రిలేషనే ఉండదు అనమాట. సో ఆ విధంగా ఇప్పుడు జనరల్గా జోగ్రఫీ, ఇది మన రూపాయి జోగ్రఫీ చూస్తే అది ఒక ఢిల్లీలో కోచింగ్ తీసుకున్న అబ్బాయి, ఒక ఇన్స్టిట్యూట్ ఫ్యాకల్టీ బ్రదర్ పేరు చెప్పాను, ఫేమస్ ఇన్స్టిట్యూట్, వచ్చి నా క్లాస్లో కూర్చొని ఫ్యాకల్టీగా చెప్తా అని చెప్పారు ఆయన. సో నా క్లాస్లో కూర్చొని చెప్పా. అది విన్న తర్వాత జోగ్రఫీ, ఇది మాకు ఇంత డెప్త్ చెప్పలేదు, జోగ్రఫీ సివిల్స్లో ఉంటాడు ఆయన. అంటే ఇంత డెప్త్ ఉన్న జోగ్రఫీని వాడు చూడడు, వరస్ట్ కింద కామెంట్ పెడతాడు. అలాగే బుక్ వాడు చదవడు. రీసెంట్గా బుక్ మనం 6,000 క్వశ్చన్స్, దాంట్లో చాలా కష్టపడి లాస్ట్ కోవిడ్ రూపంలో నేనే సబ్జెక్ట్ని తీసుకుని సబ్జెక్ట్లో నేనే తయారు చేశాను అనమాట. అవి ఫస్ట్ ఏమో భయపడతారని చెప్పి 1 word ఆన్సర్స్ ఇచ్చాను. లాస్ట్కి వెళ్ళే కొలితే డెప్త్ పెరుగుతూ ఉంటుంది అనమాట. అంటే స్టేజ్ 1 స్టేజ్ 2 లాగా. వాడు చూడకుండా కామెంట్ పెట్టేస్తాడు అనమాట. ఇది 1 word సెమిస్టర్. లోపల పెట్టు చూడండి, ఏమి చూడు వాడు, ఏమి చూడు అట్లా. సో ఇలాంటి వాళ్ళకి ఇక వాళ్ళు అలా కామెంట్ పెట్టుకోవడానికి మిగిలిపోతారు తప్ప జీవితంలో ఏమీ సాధించరు. సాధించే వాడికి ముందు చూపు ఉంటుంది. సో వాడు పని వాడు చేసుకుంటూ పోతుంటారు. సో కాబట్టి నేను కూడా వాళ్ళు విమర్శలు చేయాలండి. గాంధీ గారిని చేశారు, అంబేద్కర్ని చేశారు, చాలామంది ఇప్పుడు మోడీని చేస్తూ ఉన్నారు.
ట్రంప్ని చేశారు, ఇప్పుడు బైడెన్ చేస్తున్నారు, అందరూ ప్రతి వ్యక్తి విమర్శించబడతాడు. విమర్శించబడితేనే సో వాళ్ళు ఉన్నట్టు లెక్క. సో దీన్ని పాజిటివ్గా తీసుకుంటాను. నేనేమి దీనికోసం హైరాణ పడిపోయి నా టైంని వేస్ట్ చేసుకోను. నేను స్టూడెంట్స్కి చేయాలనుకున్నది చేస్తాను. స్టూడెంట్స్కి ఏం అందియాలనుకున్నానో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏముంటుందో అది అందిస్తాను తప్ప. సో అది నా స్టూడెంట్స్ కూడా అలాగే చాలా మంచివాళ్ళు. రూపా ఐఏఎస్ అకాడమీలో అడ్మిషన్ చేసిన ప్రతి విద్యార్థి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విజయం వాళ్ళకి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విజయం అంతా వాళ్ళదే. ఎందుకంటే నన్ను నమ్మి ఇంతమంది వచ్చారు అంటే హ్యాట్సాప్. ఎందుకంటే వాళ్ళు ఎంత మంచి వాళ్ళు వెతుక్కుని వస్తారు వాళ్ళు. నేను ఇప్పుడు యాడ్ ఇవ్వలేదు, అడ్వర్టైజ్మెంట్ లేదు, అంత స్తోమత లేదు నాకు. సో కాబట్టి వాళ్ళందరూ కూడా చాలా వినయము, జీవితం మీద హోప్, ఆశలు ఉన్నవాళ్ళు, ఎక్కడో మోసపోయిన వాళ్ళు వేరే ఇన్స్టిట్యూట్లో. సో వస్తూ ఉంటారు అన్నమాట. ఓకే, సరే. ఇప్పుడు స్టూడెంట్కి ఎన్నో ఆపర్చునిటీ, ఎన్నో ఏమంటారు ఉన్నాయి, అవకాశాల గురించి కాదు, ఆప్షన్స్, ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. సో వై రూపా ఐఏఎస్ అకాడమీ ఎందుకు జాయిన్ అవ్వాలి స్టూడెంట్, ఏంటి తేడా? నేను ఇప్పుడు కూడా వాళ్ళని స్టూడెంట్స్ లాగే ఇప్పుడు ట్రీట్ చేయను. ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ నేను ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా కూడా సిలబస్ 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 మీరే కాసేపు ఏమి ఉండదు. క్లాసులో వాళ్ళకి ఎగ్జామ్ ఓరియంటేషన్, వాళ్ళ జీవితంలో, వాళ్ళ ఎగ్జామ్లో, జీవితమే ఎగ్జామ్, లైఫ్ ఎగ్జామ్. ఏ ప్రాబ్లం అయినా కూడా మా దగ్గర 3 నెలలు కోచింగ్ తీసుకుంటే, లేదా ఆన్లైన్లో 6 నెలల నుంచి 1 ఇయర్ వరకు లైఫ్ టైం ఉంది. వాళ్ళకి ఇక జీవితంలో ఎక్కడ కూడా వాళ్ళకి ఎదురు తిరిగి ఉండదు. వాళ్ళకి ఎడారిలో కూడా వాళ్ళు బతకగలదు అనమాట. ఆ విధంగా మైండ్ సెట్ని చేయగలరు. అదేవిధంగా వాళ్ళకి మనకి ఎలా ఉంటుంది, స్పూన్ ఫీడింగ్ అంటాం నేను. అరటిపండు ఒలిచిపెట్టినట్టు వాళ్ళకి పెడతాను. కాన్సెప్ట్లు చెప్పే చోట కాన్సెప్ట్లు చెప్తాను, డేటా ఇచ్చే చోట డేటా ఇస్తాను. వాడికి ఎక్కడ బోర్ కొడుతుందో అక్కడ నేను వాళ్ళకి ఫేస్ కటింగ్ చేసి అర్థం కాకపోతే నాకు తెలిసిపోతుంది, వాడికి మళ్ళీ 2సారి రిపీట్ చేస్తాను. కాబట్టి ఈ 20 సంవత్సరాల పైన అనుభవంలో అంతా కూడా వాళ్ళ మైండ్ సెట్ ఫేస్ కట్ను బట్టి అర్థం చేసుకుని వాళ్ళకి ఎలా చెప్తే అర్థమవుతుందో అనేది, ఏది చెప్పాలి, ఏది చెప్పకూడదు, ఎక్కడ కట్ చేయాలి, ఎక్కడ కట్ చేయకూడదు అనేది చూసుకుని చెప్తూ ఉంటాను అనమాట. ఇది అలవాటు అయిపోయింది నాకు ప్రతి మ్యాథ్స్కి. ఓకే. సో కాబట్టి రూపా ఐఏఎస్ అనేది డిఫరెంట్ ఫ్రమ్ అదర్ ఇన్స్టిట్యూట్స్ అని ఎలా చెప్పగలనంటే, ఈ అదర్ ఇన్స్టిట్యూట్లో డిఫరెంట్ ఫ్యాకల్టీస్ ఉంటారు. రైట్, ఎగ్జాక్ట్లీ. ఇక్కడ అన్ని కూడా లింకులు ఉంటాయి ఇక్కడ దీంట్లో, సబ్జెక్ట్కి. అదేవిధంగా సబ్జెక్ట్ డెప్త్ తెలియాలి ఎగ్జామ్కి. అదేవిధంగా ఇంటర్లింక్ ఒకటి ఇంపార్టెంట్. నా క్లాస్లో చూడండి, పిల్లలు అడుగుతారు, ఇంటర్లింక్ చాలా తెలుస్తాయి. అంటే ఒకరోజు క్లాస్కి వస్తే నెక్స్ట్ డే క్లాస్ అర్థం కావాలంటే ఈ రోజు అట్లా ఇంటర్లింక్స్ ఉంటాయి అన్నమాట కాన్సెప్ట్లు. అంటే ఎగ్జామినర్ ఆలోచన ఎలా ఉందో అదే విధంగా ఈ నోట్స్లు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా జరుగుతుంది అన్నమాట. ఓకే. సో ఇప్పుడు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి టీఎస్పీఎస్సీలో మన సిలబస్ చూస్తే ఒకటే ఉంటుంది. ఏఈ కానీ ఏడబ్ల్యూ కానీ అన్ని టీఎస్పీఎస్సీ ఏపీపీఎస్సీ కూడా ఉంటాయి. అయితే ఇక్కడ మీరు మంచి క్వశ్చన్ వేశారు. డిగ్రీ క్వాలిఫికేషన్ అంటే ఇప్పుడు టెక్నికల్ బీటెక్ క్వాలిఫికేషన్ డిగ్రీ లెవెల్ అన్నింటికి ఒకటే ఉంటుంది. ఇంకొకటి ఇప్పుడు ఏఈ లాంటి ఎగ్జామ్కి అయితే టెక్నికల్తో ఈక్వల్ వెయిటేజ్ ఉంది. మరి ప్రిపరేషన్ ఏడబ్ల్యూకి వీళ్ళు సపరేట్గా చేయాలా, మీరు సపరేట్గా చెప్తారా, లేకపోతే అన్నిటికీ ఒకటేలాగా ప్రిపేర్ కావాలా? ఇప్పుడు ఒకటే అండి, రూపా ఐఏఎస్లో ఏం చేస్తానంటే ఇప్పుడు నేను గ్రూప్ 2 పైన డెప్త్లో చెప్తున్నాను. ఇప్పుడు చెప్పేవంతా కూడా మీరు మా నోట్స్లు తీసుకుంటే పిల్లల దగ్గర ఉంటాయి, ఆల్రెడీ తెలుసు. మా ఆన్లైన్ క్లాసెస్ కూడా ఏ సబ్జెక్ట్ చూసుకున్నా కూడా ఈ గ్రూప్స్ డెప్త్ కంటే ఎక్కువనే ఉంటుంది, తక్కువ ఉంటుంది ఎక్కడ కూడా. మీరు ఏ ఇన్స్టిట్యూట్ నోట్ తీసుకోండి, ఈవెన్ నేను పేరు చెప్పాను కానీ నేను ఆ సబ్జెక్ట్లో డెప్త్గా వెళ్ళి ఇంకా అంతకంటే డెప్త్ అవసరం లేదని దగ్గరే చెప్తాను. ఇప్పుడు ఏ ఫ్యాకల్టీ చెప్పినా 100% రావండి. వాళ్ళు వస్తాయని చెప్పినా అది అబద్ధం. ఇన్ని సంవత్సరాల నా అనుభవంలో నేను ఎన్నో పేపర్లు చూస్తాను. ఇవాళ టెక్నికల్ అయినా, నాన్ టెక్నికల్ అయినా, గ్రూప్ 2 అయినా, గ్రూప్ 1 అయినా, ఏ ఇన్స్టిట్యూట్ను కూడా 100కి 100 రారు, 100కి 100 మంది పాస్ కారు. అది సత్యం అది. సో కానీ ఇక్కడ ఒక ఫ్యాకల్టీగా మేము రూపా ఐఏఎస్ అకాడమీ ఆ డెప్త్ మెయింటైన్ చేస్తూ ఆ స్టాండర్డ్స్ మారే పేపర్కి అనుగుణంగా చెప్పాలి. ఆ గెస్ట్ చేయగలిగిన ఫ్యాకల్టీ అంటారు కదా. చూడండి లాస్ట్ HMWS పేపర్ ఎట్లా ఉందో, ఇది గెస్ట్ చేసే నేను టెస్ట్ పేపర్స్ పెట్టాను. మీరు ఇప్పటికే ఉన్న టెస్ట్ పేపర్స్ సేమ్ టెస్ట్ పేపర్స్ స్టైల్ ఎలా ఉందో అలా వచ్చింది పేపర్ కూడా. సేమ్ క్వశ్చన్స్ వచ్చాయని నేను చెప్పడం లేదు. అదే సేమ్ క్వశ్చన్స్ కొన్ని వచ్చాయి, లెంతీ క్వశ్చన్స్ నేను గెస్ట్ చేసి పెట్టాను, అదే వచ్చింది. ఆ ఆలోచన ఉండాలి ఫ్యాకల్టీకి అనమాట. ఓకే. సో అది కూడా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ప్రతిరోజు కూడా క్లాస్లో నేను ఏం చేస్తాను, ఆ రోజుకి అప్డేషన్ అంతే ఇచ్చేస్తూ ఉంటాను. ప్రతి బ్యాచ్కి కూడా అప్డేషన్స్ అవుతూ ఉంటాయి, నోట్స్ కూడా అంతే అట్లా. సో కాబట్టి
ఒక స్థాయికి వెళుతూ ఉంటాం మేము. ఆ తర్వాత ఈజీగా అర్థమైపోతుంది మనకి. రూపాయిఎస్ అకాడమీలో కోచింగ్ తీసుకుంటే ఎక్కడ కోచింగ్ అవసరం లేదండి. వెళ్ళినా కూడా ఇది కోచింగ్ వేస్ట్ అని అనిపిస్తుంది. ఓకే. తర్వాత ఆన్లైన్ కోచింగ్లో మీరు ఫేస్ చేసినటువంటి డిఫికల్టీస్ ఏంటి? ఈ ఆన్లైన్లో 1-2 కాదండి, చాలా డిఫికల్టీస్ ఫేస్ చేస్తూ ఉంటాం మీకు. అది ఇప్పుడు ఆన్లైన్లో ఫేక్ ఐడి క్రియేట్ చేస్తారు, వాళ్ళ ఇష్టం. సో ఇన్స్టిట్యూట్లు చేస్తున్నాయా లేకపోతే మా కాంపిటేటర్స్ చేస్తున్నారా ఎవరో తెలియదు కదా. సో దీనికి అలా నెగిటివ్ కామెంట్స్ పెట్టినప్పుడు ఇక నా స్టూడెంట్స్ అయితే రియాక్ట్ అవుతున్నారు చాలామంది, వాళ్ళే పాపం సపోర్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు తగ్గాయనుకోండి, మళ్ళీ నవ్వంటని కూడా ఎప్పుడైనా యూట్యూబ్లో కూడా కామెంట్ పెడుతూ ఉంటారు ఒకరిద్దరు, ఎప్పుడైనా ఎప్పుడో ఒకసారి. అంటే దీనికి నేను అనుకోవడం ఏంటంటే ఒక సిస్టమ్, నేను వాళ్ళకి ఒకటే చెప్పాలనుకుంటున్నాను. ఈ రూపాయిఎస్ అకాడమీ అనేది సొసైటీ కోసం, సామాజిక సేవ కోసం పెట్టింది. అందుకే ఫీజు కూడా తక్కువ పెట్టాము. మీరు ఎన్ని చేసినా ప్రజలు నమ్మరు, స్టూడెంట్స్ నమ్మరు, మీ టైం వేస్ట్ కదా. నా మీద ఆ వీడియోస్ మీద ఫోకస్ చేసి పెట్టే టైంని మీ కెరీర్ మీద పెట్టుకుంటే బాగుంటుంది. లేదా ఎవరైనా శాలరీ ఇచ్చి చేయిస్తున్నారా? సో ఎంతకాలం ఇస్తారు శాలరీ, ఎంతకాలం చేయిస్తారు, దానివల్ల అది ఎంతకాలం ఉంటుంది. సో కాబట్టి ఇలాంటివన్నీ కూడా నీచమైన పనులు. ఇప్పుడు మిమ్మల్ని పైనుంచి భగవంతుడు అన్నాడు చూస్తూ ఉంటాడు. కాలమే సమాధానం చెప్పింది. కాలం చాలా శక్తివంతమైంది. శ్రీకృష్ణుడు గీతలో ఒకటి చెప్తాడు, బలవంతుడు బలహీనుని కొడితే నేను కాలరూపంలో ఉగ్రరూపం దాల్చి నాశనం చేస్తాను. ఇప్పుడు కోవిడ్ సందర్భంగా అదే జరుగుతుంది. కాబట్టి మనం ఎవరిని కూడా సాధ్యమైనంత వరకు కూడా మన మాటల ద్వారా, చేతల ద్వారా కానీ హింసించకూడదు. సో ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇలాంటివి చాలా అయిపోయాయండి. హరాస్మెంట్లు చాలా ఎక్కువ అవుతున్నాయి అన్నమాట మనం చూస్తున్నాం సైబర్ క్రైమ్లో. సో కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఒక ఆశయంతో ముందుకు పోతున్నప్పుడు ఏనిగిపోతుంటుంది, కుక్కలు మరుగుతూ ఉంటే పట్టించుకుంటాను సార్. సో కాబట్టి ఇప్పుడు కుక్క మనం కలుస్తుంది, నేను మనం కుక్కను కలవం కదా. సో అట్లాంటివి ఏమి పట్టించుకున్న ఆశయం ఉంటుంది. ఆ ఆశయం తరపునే నేను వెళుతూ ఉంటాను. నా టీచింగ్ నచ్చి ఇప్పుడు ఇంతమంది వచ్చారంటే నచ్చే కదా. 3 years నుంచి కూడా నేను ఒకరిని 11 members స్టార్ట్ చేశాను. 11 members స్టార్ట్ చేశాను. సో ఇంతమంది ఇంత స్టూడెంట్స్ ఆదరణ ఉంది అంటే వాళ్ళు మనస్ఫూర్తిగా నమ్మే కదా. సో ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి మీకు. స్టూడెంట్స్ మీరు వింటున్నారని జాగ్రత్తగా అనుకుంటున్నాను. చాలామంది నన్ను క్వశ్చన్ అడిగారు, సార్ మీరు ఇంత తక్కువ అంటే తీసుకున్న వాళ్ళు చాలామంది తీసుకున్నారు 3 yearsలో వేలల్లో ఉంటారు. సార్ ఇంత క్వాలిటీ ఉంది కదా, చాలామంది ఈ క్వాలిటీ ఉంది కాబట్టి తక్కువ సిలబస్ ఉంటుందేమో, తక్కువ ప్రైస్ కాబట్టి తర్వాత తీసుకున్న తర్వాత ఆశ్చర్యపోయారు. ఎందుకంటే తక్కువ అంటే జనరల్గా మన దేశంలో జామకాయ ఉందండి. ఒక జామకాయ రోడ్డు మీద రూపాయి. అదే జామకాయని మీరు ఫ్రెష్లో పెట్టి అమ్మితే షోరూంలో అది 20 రూపాయలైనా కొంటారు అనమాట. యాపిల్ బయట 20 రూపాయలు, లోపల అది 30-40 రూపాయలైనా కొంటారు. అట్లా కూరగాయలు కూడా అంతే కదా. రోడ్డు మీద కూరగాయలు తక్కువ రేటు ఉంటాయి, అదే కూరగాయలు నీట్గా కడిగి లోపల పెడితే ఎక్కువ రేటు ఉంటాయి. అట్లా ఇప్పుడు మేమేంటంటే సమాజం కోసం పెట్టిన కమర్షియల్ కాబట్టి మేము మీకు తక్కువ రేటుకి అందిస్తున్న ఆశయం అది కదా. సో దీని మీద కూడా చాలా మంది తక్కువకి ఇస్తున్నా అని చెప్పి నా మీద ఇట్లా కామెంట్లు పెట్టడం అనేది స్టార్ట్ చేశారు. అది 2 years బ్యాకే జరిగింది. నేను స్టూడెంట్స్ మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి. సో నా జాగ్రఫీ విన్నవాళ్ళు, నా సైన్స్ విన్నవాళ్ళు, నా పాఠాలు ప్రతి సబ్జెక్ట్ విన్న వాళ్ళకి తెలుస్తుంది. సో ఎంతోమంది వాళ్ళ హెల్త్నే మార్చుకున్నారు నా పాఠం సైన్స్ విన్న తర్వాత. సో అలాంటిది ఈవెన్ డాక్టర్స్ కూడా, ఎంబీబీఎస్ డాక్టర్స్ కూడా, ఒక స్టూడెంట్ లాస్ట్ ఒక గర్ల్ అనమాట కాల్ చేసి, సార్ మా అక్క డాక్టర్ మీ లెసన్ చూసింది చాలా బాగుందని నేర్చుకుంది సార్ అంటే డాక్టర్స్ అనమాట. అంటే అది నాకు రిలేటెడ్ కాదు, సరస్వతి మహర్షి ఈ సరస్వతిదేవి కటాక్షించున్నాను. సరస్వతిదేవి మహత్యం వల్ల నేను చెప్పగలుగుతున్నాను, నేర్చుకోవడానికి కష్టపడి. మోరెవర్ నాకు సైన్స్ సబ్జెక్ట్ చాలా ఇష్టం. తర్వాత నేను ఇంతకుముందు కూడా ఇన్స్టిట్యూట్లో ఇప్పుడు 1998 తర్వాత నుంచి ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అయినప్పుడు అన్ని సబ్జెక్టులు చెప్పేవాడిని. 90 కమెంట్ అది ఫెచింగ్ అనమాట. ఓకే.
సో ఇప్పుడు మీరు గ్రూప్ 2 లెవెల్లో జనరల్ స్టడీస్ చెప్తున్నారు కదా, సో టెక్నికల్ స్టూడెంట్స్కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? చాలా మంది అడిగారు సార్ ఇది డెప్త్ ఎక్కువ అవుతుంది అని. నేను వాళ్ళు ఇచ్చేది ఒకటే సజెషన్ అమ్మా, డెప్త్ ఎక్కువ అవుతుంది అని మీకు అనిపిస్తే ఒకవేళ నేను ఏ టాపిక్స్ మీద ఫోకస్ పెట్టాలో అది వీడియో చేశాను, ఆల్రెడీ ఉంది. సో మా స్టూడెంట్స్కి ఉంది, బయట స్టూడెంట్స్ కూడా రిలీజ్ చేశాను, యూట్యూబ్లో ఉంది, చూసుకోండి. అవి చాలా ఇంపార్టెంట్. ఓకే. ఇంకొకటి చాలామంది పిల్లలు ఏఈడబ్ల్యూ అంటే సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ వీళ్ళు ఇప్పుడు ఐకేట్ రాబోతుంది కదా, ఇంత డెప్త్ చదవాలంటే చదవలేదు. మన హెచ్ఎండబ్ల్యూఎస్ పేపర్ చూడండి, అది ఎంత డెప్త్ అండి పేపర్. అయితే ఇక్కడ సిలబస్ ఎక్కువ ఉండడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే తెలంగాణ సిలబస్ యూజ్ ఉందండి. తెలంగాణ హిస్టరీ వ్యాస్ట్, చాలా వ్యాస్ట్ సిలబస్. అంటే ఏపీ హిస్టరీ కంటే తెలంగాణ చాలా, ఏపీది చాలా తక్కువ విధంగా చెప్పాలంటే. ఓకే. ఏపీది ఏమి ఉంటుందండి, నేషనల్ అయిపోతే ఏపీ ఎంత ఉండదు, ఏపీ చాలా తక్కువ. తెలంగాణ చాలా ఎక్కువ. తెలంగాణ జోగ్రఫీ, తెలంగాణ హిస్టరీ, అది కూడా ఫ్రీడమ్ మూమెంట్, ఇవి ఈ 3 సబ్జెక్టులు తెలంగాణ పాలసీ, 4 సబ్జెక్టులు. ఆంధ్రాలో ఒకటే డివిజన్ అండ్ బైఫర్కేషన్, అంతే. ఆంధ్ర జోగ్రఫీ, ఆంధ్ర హిస్టరీ, ఫ్రీడమ్ మూమెంట్ 1-2 క్వశ్చన్స్, అది ఈజీ అయిపోతుంది. ఇప్పుడు ఏపీ బైఫర్కేషన్ వీళ్ళకి లేదా సార్? లేదు, తెలంగాణ వాళ్ళకి లేదు కదా. సో కాబట్టి తెలంగాణ సిలబస్ చాలా ఎక్కువ ఉంటుందండి. కాబట్టి వాస్ట్ సిలబస్ కాబట్టి అవన్నీ నేర్చుకోవాలి, కొంచెం డేటా ఉంటుంది. 1956 నుంచి చదువుకుంటూ రావాలా, 2 ఫేజెస్లో ఫ్రీడమ్ మూమెంట్, చాలా కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పటి నుంచే చాలా ఉంది మనకి డేటా అంతా కూడా. సో నెమ్మదిగా దాంట్లో ఇంపార్టెంట్ అన్నీ కూడా చదువుకుంటూ రావాలా. సో కాబట్టి కొన్ని టాపిక్స్ నేను చెప్పాను, ఎగ్జామ్లో ఫోకస్ చేసేది. అయితే ఇక్కడ స్టూడెంట్స్ అందరూ ఒకటి గ్రహించాలి, పాత పేపర్లు అనేది ఒక చాలా మంది అడిగారు. నేను చాలా పేపర్లు చేశాను, యూట్యూబ్లో ఉన్నాయి, ఏఈడబ్ల్యూ కూడా. అయితే పాత పేపర్లు రిపీట్ చేయడం లేదు, గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. మీరు 2020లో కూడా పేపరు, పాత పేపర్కి ఏమి సంబంధం లేదు. హెచ్ఎండబ్ల్యూఎస్ 2015 పేపర్కి 20 పేపర్కి అసలు నథింగ్, ఎక్కడ కంపారిజన్ లేదు, అలా ఉండడం లేదు. వాళ్ళకి రిపీట్ కాదు, ఎక్కడో 1-2 తప్ప, రిపీటే కాదు అసలు కొంచెం. కాబట్టి అది మీరు గుర్తుపెట్టుకోండి. పాత పేపర్లు ఇవన్నీ ప్రాక్టీస్ చేసి, అయితే పాత పేపర్లో ఉన్న బుక్స్ కొనుక్కొని దగ్గర పెట్టుకుని చూసి ఉపయోగం వేస్ట్. సబ్జెక్ట్ ఈజ్ ఇంపార్టెంట్. సబ్జెక్ట్ నేర్చుకోండి ఫస్ట్, సబ్జెక్ట్ నేర్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. కాన్సెప్ట్ నేర్చుకోండి, సబ్జెక్ట్ నేర్చుకోండి. పాత పేపర్స్ వద్దు, దండగా మీరు మనం చూసారు కదా ఎగ్జాంపుల్. అవును. సో ఇంతకుముందు ఉన్నప్పుడు నేను కూడా తెలుగులో రాశాను, ఇంతకుముందు అకాడమీలో ఉన్నప్పుడు కూడా. సో పాత పేపర్లు ఒక జస్ట్ ఐడియా కోసమే, ఐడియా కూడా ఇప్పుడు మారిపోయింది. అది కూడా ఇప్పుడు జమానా పేపర్లు 7 సంవత్సరాల పేపర్లు, 6 సంవత్సరాల పేపర్లు, ఇప్పుడు అంత సిస్టమ్ మారిపోయింది అనమాట. ఇప్పుడు ఓల్డ్ పేపర్స్ స్టాండర్డ్ డెఫినెట్లీ మారింది, అది మనకు క్లియర్. కానీ ఓల్డ్ పేపర్స్ ద్వారా అంటే ఏ టాపిక్ నుంచి ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా మనం ఐడెంటిఫై చేయలేమంటారా? ఇప్పుడు టాపిక్స్ చేయొచ్చు, అది అదే చెప్పాను వీళ్ళకి కూడా. స్టాండర్డ్ గురించి అనడం లేదు, జస్ట్ మనకి ఎక్కడి నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి ఇట్లా. అట్లా కూడా లేదు, అట్లా కూడా లేదు. టాపిక్స్ అట్లా కూడా లేదు. వాడు ఏం చేస్తున్నాడు, ఇచ్చిన టాపిక్ నుంచి డెప్త్గా వెళ్తాడు మళ్ళీ వేరే చోటకి. ఓకే. రిలేషన్లో కంటే వెళ్తున్నాడు టాపిక్స్ అనమాట. ఓకే. సో కాబట్టి ఐ థింక్ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ వాళ్ళు పేపర్ సెట్ చేస్తున్నారు కాబట్టి అన్ని క్వశ్చన్స్ వాళ్ళకి ఐడియా ఇచ్చి ఉంటుంది ఏ క్వశ్చన్స్ సెట్ చేస్తున్నారో. సో కాబట్టి ఐ థింక్ నేను అనుకోవడం అట్లా, కాబట్టి రిలేషన్ లేకుండా ఇస్తున్నారు అనమాట. ఓకే. సో కొన్ని ఎక్కడో 1-2 మ్యాచ్ అవుతాయి, కొద్దిగా 100% అని కాదు, అది నెగ్లిజిబుల్. ఓకే. సో మీ కోచింగ్ అటెండ్ అయిన స్టూడెంట్ మీ క్లాస్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంటే 150 జనరల్ స్టడీస్ పేపర్కి ఎంత స్కోర్ చేయొచ్చు సార్? ఇట్ డిపెండ్స్ ఆన్ స్టాండర్డ్స్ ఆఫ్ ది ఎగ్జామ్ పేపర్. అందుకని నేను ఎంత టఫ్, అప్పుడు ఈజీగా రావడం, యావరేజ్ రావడం, డిఫికల్ట్, వెరీ డిఫికల్ట్, మొత్తం 4 ఉంటాయి. ఈజీగా అయితే ఇప్పుడు వచ్చే ఛాన్సెస్ లేదు. యావరేజ్, డిఫికల్ట్, వెరీ డిఫికల్ట్. మొన్న వచ్చిన హెచ్ఎండబ్ల్యూఎస్ పేపర్ వెరీ డిఫికల్ట్. ఏదైనా సివిల్ సర్వీస్ వాడికి ఇచ్చి చేయమంటే 90 కంటే ఎక్కువ స్కోర్ చేయలేదు. స్టేట్ టాపర్ కూడా అబ్బాయి సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవుతున్నట్ట, కాల్ చేశారు అబ్బాయి పేరు విక్రమ్. అయితే అబ్బాయి కూడా అంతే వచ్చేది. సో అంటే ఆ పేపర్ 90 కంటే ఎక్కువ ఎక్స్ట్రాడినరీ, స్టేట్ టాపర్ అంటే ఎక్స్ట్రాడినరీ, దాంట్లో తిరగలేదు. ఆ పేపర్ అంత వచ్చిందంటే అంటే మన దగ్గర మన స్టూడెంట్స్ అందరూ కూడా మనకి ఆ పేపర్ని అంత వెరీ డిఫికల్ట్ పేపర్ని 75-80 దాటారు, అంటే 50% ఎబో. అది ఏ ఎగ్జామ్ అయినా 50% ఎబో వచ్చిందంటే మంచి స్కోర్. అది వెరీ డిఫికల్ట్ నేను చెప్పే పేపర్. అవును. ఇది వెరీ డిఫికల్ట్ అంటే
మరి ఆ తర్వాత డిఫికల్ట్గా వచ్చింది అనుకో 90 దాటేస్తే, యావరేజ్ వచ్చింది అనుకో 100 పైన దాటేస్తుంది. ఓకే. సో కాబట్టి ఇట్ డిపెండ్స్ ఆన్ పేపర్, ఇట్ డిపెండ్స్ ఆన్ స్టూడెంట్ కూడా. స్టూడెంట్ అన్ని చదవాలి కదండి, నోట్స్ అన్నీ చదవాలా, మనం చెప్పినట్టు చేయాలి, ప్రాక్టీస్ చేయాలా, వినాలి, రాసుకోవాలా. సార్ సపోజ్ ఇప్పుడు మీ కంటెంట్ అంతా స్టూడెంట్ పర్ఫెక్ట్ అవుతే మినిమం 80% క్వశ్చన్లు గ్యారంటీ 80 పెట్టగలడు. 80 ఆ లెవెల్స్ డెవలప్ అవుతాయి అనమాట. సేమ్ క్వశ్చన్ ఇవ్వకపోయినా బుక్లోది ఆ పాఠం వింటాడు కాబట్టి వాడు ఇదేని గెస్ చేసి సాల్వ్ చేయగలరు. అదే నా పాఠం వినడం వల్ల అదే అడ్వాంటేజ్ అనమాట. పిల్లలందరికీ అదే అడ్వాంటేజ్. పేపర్ ఎలా ఇచ్చినా కూడా మనకి ఆ హార్డల్ దాటేస్తుంది. ఓకే, అది ఇంపార్టెంట్. కోచింగ్ అంటే అది అసలు, అంతేగాని ఆ డేటా డంప్ చేయడం కాదు. సో మనం చెప్పే దాంట్లో ఒక ఐడియా క్రియేట్ చేయాలన్నమాట. ఓకే, ఇప్పుడు మీకు ఇట్లా స్మార్ట్ బోర్డ్ ఎక్స్పోజర్ వల్ల ఎట్లయితే హెల్త్ పాడవుతుందో, స్టూడెంట్స్ కూడా ఈ టెక్నికల్ జనరల్ రెండు కంటిన్యూ చూడలేక చాలామంది మెటీరియల్ అడుగుతున్నారు. మీ మెటీరియల్ ఎప్పుడు వస్తుంది? ఈ మెటీరియల్ అనేది క్లాస్ రూమ్ నోట్స్ని నీట్గా టైప్ చేయిస్తున్నాము. ఆల్మోస్ట్ అలా అవుతున్నాయి అన్నీ కూడా. ఈ సూన్ అంటే ఒక 5 సబ్జెక్ట్స్ అయిపోయి 6 సబ్జెక్ట్స్ స్టార్ట్ అయ్యింది, ఈరోజే స్టార్ట్ అయ్యింది. సో అది కూడా సూన్ ఒక నెక్స్ట్ మంత్లో అన్నీ వచ్చేస్తాయి మొత్తం. ఆల్రెడీ 5 అయిపోయి 6th సబ్జెక్ట్ రన్ అవుతుంది. సో జాగ్రఫీ అయిపోయింది, హిస్టరీ అయిపోయింది, పాలిటీ అయిపోయింది, ఎకానమీ అయిపోయింది. సో అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ తోటి ఎప్పుడు రావచ్చు? నెక్స్ట్ మంత్ కల్లా అండ్ ఫైనల్ అయిపోతుంది. నెక్స్ట్ మంత్ కల్లా ఫైనల్ అయిపోతుంది. అంటే సబ్జెక్ట్ వైజ్ రిలీజ్ చేద్దామా, ఒకే బుక్ రిలీజ్ చేద్దాం అనేది అనుకుంటున్నాను. అదే అది చూసి చెప్తాను. నేను సబ్జెక్ట్ వైజ్ అయితే రెడీ ఉన్నాయి, నెక్స్ట్ వీక్ నుంచి రెడీ అయిపోతాయి. అది కూడా ఒకసారి ఆలోచించి మరి స్టూడెంట్స్ కూడా ఒకే బుక్ అంటే నేషనల్ వైడ్ కామన్ టాపిక్స్ అన్ని ఒక బుక్, లోకల్ అవన్నీ ఇంకో బుక్ చేద్దాం, రిలీజ్ చేద్దాం అని అనుకుంటున్నాను. సో అలా అయితే కొంచెం టైం పడుతుంది. అన్ని బుక్స్ అంటే ఫస్ట్ ఇవన్నీ అయిపోతేనే బుక్ వస్తుంది. ఫస్ట్ నేషనల్ రిలీజ్ చేస్తాను. ఓకే. ఇప్పుడున్న 6000 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా అవి టాపిక్స్ వైజ్, సబ్జెక్ట్ వైజ్ నేను రాసినవి అవన్నీ కూడా అది వీడియో పాట విని ఆ బుక్ చేస్తే సబ్జెక్ట్ ఉన్నట్టు వాళ్ళ దగ్గర. ఓకే, అట్లా అనమాట. ఓకే. సో ఫైనల్గా రూపా ఐఏఎస్ అకాడమీలో ఉన్న ఐఏఎస్ కోచింగ్ ఎప్పుడు ఇస్తున్నారు మీరు? చాలామంది ఫౌండేషన్ కోర్సు, అదే ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ అడుగుతున్నారు. అది జనవరిలో స్టార్ట్ అవుతుంది. న్యూ ఇయర్ జనవరి 1 నుంచి స్టార్ట్ చేస్తాను. ఓకే, ఆన్లైన్ పెడదాం అనుకుంటున్నాను. తెలుగు మీడియం అవుతుంది. తెలుగు మీడియం గ్రూప్ 2 అవుతుంది. ఏఈఏడబ్ల్యూ తెలుగు మీడియం గ్రూప్ 2 అవుతుంది అనమాట. ఒక 2-3 మంత్స్ పడుతుంది అయిపోవడానికి. ఆ తర్వాత ఇక నేషనల్ వైడ్ ఆన్లైన్ ఫస్ట్ అండి, ఆన్లైనే పెడతాను ఫస్ట్. ఆన్లైన్ అయిన తర్వాత అప్పుడు ఆఫ్లైన్. అది కూడా ఆన్లైన్ కూడా చాలా చీప్గా సివిల్స్కి సంబంధించి వాళ్ళకి ఒక అవగాహన ఇస్తాను ఫ్రీగా అన్నీ కూడా. ఎందుకంటే నా ఆశయం యాక్చువల్గా సివిల్ సర్వీస్, నా ఆశయం సివిల్ సర్వీస్ కాబట్టి దాన్ని నేను మెయిన్స్ రాశాను, అన్నీ అయినాయి కానీ దాన్ని సాధించలేకపోయాను. అవేర్నెస్ అప్పుడు గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి అవేర్నెస్ వచ్చి ప్రిలిమ్స్ పాస్ అయ్యి మెయిన్స్ రాసేటప్పటికే ఏజ్ అయిపోతుంది ఓపెన్ కేటగిరీకి. సో అలా కోల్పోయిన అవకాశాలు మేము ఉన్నప్పుడు అప్పుడు 4 అటెంప్ట్స్ అనమాట. ఓకే. సో కాబట్టి ఇప్పుడైతే పెంచారు. కాబట్టి నా ఆశయాన్ని నా స్టూడెంట్స్ ద్వారా నెరవేర్చుకోవాలి. నేను ఈ ఫీల్డ్ నుంచి రిటైర్ అయ్యేలోపు, ఈ ఫ్యాకల్టీ వృత్తి నుంచి రిటైర్ అయ్యేలోపు కొద్దిమంది ఐఏఎస్లను తయారు చేయాలనేది నా అంబిషన్. దానికి శ్రీకారం జనవరి 1, 2022లో శ్రీకారం చుడతాను. ఓకే. ఓకే. సో సౌత్ ఇండియాలో ఒక ఐఏఎస్కు మంచి ఆల్టర్నేటివ్ రూపా ఐఏఎస్ అకాడమీ కావాలనుకుంటున్నాను. అది స్టూడెంట్స్ చెప్పాలి. నా ఎఫోర్ట్ 100% పెడతాను. ఎందుకంటే ఈ అనుభవంలో సివిల్స్ ప్రిలిమ్స్ సంబంధించి ప్రిలిమ్స్ మెయిన్స్ చాలా మంది ఐఏఎస్ అనగానే ఢిల్లీ వెళ్ళిపోతారు. ఒక మంచి ఇన్స్టిట్యూట్ లేదు ఇక్కడ అని. అదే చాలా మంది అబ్బాయి కూడా నాకు ఇంతకుముందు మధ్యలో మేము అనుకున్నాం. సో చాలామంది నాకు ఢిల్లీ వెళ్ళాను. నేను కుకట్పల్లిలో క్లాస్ తీసుకుంటూ ఉంటే ఒక అమ్మాయి ఢిల్లీలో కోచింగ్ తీసుకుని ఏడబ్ల్యూకి పడేదని వచ్చిందనమాట. ఢిల్లీలో కోచింగ్ తీసుకుని వచ్చింది ఏడబ్ల్యూ కుకట్పల్లిలో క్లాస్ అనమాట 2018లో. ఆమె నా జాగ్రఫీ క్లాస్ అయిన తర్వాత ఇంత డెప్త్ను ఒక ఢిల్లీలో చెప్పలేదు సార్. పాపులర్ ఇన్స్టిట్యూట్ అది మళ్ళీ ఏం చెప్పాలి, అట్లా కట్టితో అలా పెట్టి చెప్పేసేవాళ్ళంటే అట్లా. నేను బోర్డు మీద గీసి నీట్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఫౌండేషన్ నుంచి చెప్పడం జరుగుతుంది. సో 2022 జనవరిలో ఈ సివిల్స్కి వెళ్తాను నేను. సో అప్పుడు నార్త్ ఇండియా, సౌత్ ఇండియా మొత్తం ఇండియా మొత్తం అంతా కూడా పిల్లలకి చాలా చీప్గా ఇవ్వాలనుకుంటున్నాను.
ఎంతోమంది డ్రీమ్ ఉంటుంది పాపం, వాళ్ళు చాలా చీప్గా తక్కువగా అదే వచ్చిన ప్రాబ్లం. లో ప్రైస్ అన్నా అనుకోండి, క్వాలిటీ తక్కువేమో, ఇదే క్వశ్చన్ ఉందన్నమాట అట్లా. ఓకే. సో ఇప్పుడు ఈ క్రాస్ రోడ్స్లో చాలామంది ఫ్యాకల్టీస్ చెప్తూ ఉంటారు. సో వాళ్ళందరి అంటే వాళ్ళ స్టూడెంట్స్ మీ దగ్గరకు వచ్చి మీది చాలా డెప్త్ ఉంది అంటారు, కానీ వాళ్ళంత పేరు మీకు రాలేదు, ఎందుకంటే మీరు టెక్నికల్ స్టూడెంట్స్ వైపు ఉండిపోయారు. దీని గురించి మీకు ఏమైనా బాధ అనిపిస్తూ ఉంటుందా? చాలా బాధ అనిపిస్తుంది. నేను ఒకే ఇన్స్టిట్యూట్లో ఉన్నానండి 14 years. అది నాకు బ్యాడ్ లక్. మోర్ ఎవర్ నేను అట్లా చేసి ఉండాల్సింది కాదు. అదే గాంధీనగర్లో ఉంటే అశోక్ నగర్లో నాకు అందరికంటే ఎక్కువ పేరు వచ్చేది. నాకు కూడా ఒక ఇది సాటిస్ఫాక్షన్ ఉండేది. సో అట్లా చేయలేకపోయాను నేను. ఇంకొంచెం ముందు ఈ ఫీల్డ్లోకి వచ్చి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. సరే లేట్గా అయినా బయటకు వచ్చాను. అది భగవంతుడు అట్లా ఆ సిచ్యువేషన్ ఎలా బయటకు వచ్చేటట్టు చేశాడు, గాడ్ గ్రేస్ అది. ఓకే. సో ఫస్ట్లో వచ్చినప్పుడు బాధపడ్డాను, బట్ గాడ్ గివెన్ ఆల్ థింగ్స్ టు మీ. సో ఎన్ని విమర్శలు చేసినా ఎవరైనా ఎన్ని కుట్రలు పడినా కూడా భగవంతుడు నిలబడి ఉంటాడు. మనం ఎప్పుడు కూడా మన నడవడిక ద్వేషం ఉండకూడదు. దాని వల్ల హెల్త్ కూడా పాడైపోతుంది. మనం బాగుపడాలని కోరుకోవాలి, కానీ మనం బాగుపడడం కోసం పక్కవాడిని తొక్కాలనుకోవడం, పక్కవాడిని నాశనం చేయాలనుకోవడం అది చాలా తప్పు. సో ఇప్పుడున్న ట్రెండ్ అదే నడుస్తుంది. ఇక రాజకీయంలో అదే నడుస్తుంది, ఎడ్యుకేషన్ అదే నడుస్తుంది, ప్రతి చోట అలాగే ఉంది. సో అదైతే మంచిది కాదు. ఏదైనా ఉంటే క్వాలిటీ పరంగా చూసుకోవాలి ఏదైనా ఉంటే. సో మీరు బెటర్ సొసైటీకి ఇవ్వాలనుకుంటే బెటర్ ఇవ్వండి. ఇప్పుడు నేను ఉన్నాను, ప్రతిరోజు ఏదో వీడియో చేస్తూనే ఉంటాను ఫ్రీగా, అది కరెంట్ అఫైర్స్ సబ్జెక్ట్ అనేది. సో మీరు కూడా అలాగే బెటర్గా ఉండండి. సో ప్రజలు ఆదరిస్తారు, ప్రజలు వస్తారు, స్టూడెంట్స్ వస్తారు. జిమ్మెక్కలు చేస్తే వస్తారు, తెలిసిపోతుంది కదా. ఇప్పుడు యూట్యూబ్లో చేసిన ఇప్పుడు విచిత్రం ఏంటంటే, మాకు ఒక షేర్ చేసుకోవాలి మీతోటి. బయట వాళ్ళు సినిమా యాక్టర్స్ కానీ ఎవరైనా పొలిటికల్ స్పీచ్ ఇచ్చినా, లేకపోతే సినిమా యాక్టర్స్ ఒక మొక్క చెప్పినా కానీ మిలియన్స్లో వస్తాయి వ్యూస్ అనమాట. అవి వాళ్ళకి ఉపయోగపడవు చూసుకోవడానికి. కానీ నేను తెలంగాణ పాలసీస్ అని చేస్తూ ఉంటాను, తెలంగాణ ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటాను, ఆంధ్ర ప్రాజెక్ట్ తీసుకుంటా, కల్చరల్ సబ్జెక్ట్ మీద ఇన్ని వీడియోస్ చేస్తూ ఉంటాను. కానీ వ్యూస్ మాత్రం చూసేవాళ్ళు, మరి అది చాలామంది పిల్లలు అడిగారు, అంటే మంచి స్లోగా ఎక్కింది పాయిజన్ లాగా, అది చెడు అలా కాదు, వెంటనే వెళ్ళిపోతుంది అనమాట. సో కాబట్టి అది సొసైటీ అట్లా ఉంది ఈ రోజుల్లో. చెడు మాత్రం చాలా స్ప్రెడ్ అవుతుంది, మంచి మాత్రం స్లోగా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు నా ఇన్స్టిట్యూట్ కూడా అంతా మూత్ టాకింగ్ అనమాట. ఎవరెన్ని కుట్రలు చేసినా, కుతంత్రాలు చేసినా కూడా నేను ఐ బిలీవ్ గాడ్, ఐ బిలీవ్ మై హార్డ్ వర్క్, ఇట్ ఈస్ మై స్ట్రెంగ్త్ ఆల్సో. సో హార్డ్ వర్క్ అనేది మై స్ట్రెంగ్త్. చిన్నప్పటి నుంచి కూడా నేను గుడ్డిలా కష్టపడతాను. స్టూడెంట్స్కి ఒక్క విషయం కావాలి, ఏదైనా ఇప్పుడు మా ఆన్లైన్ స్టూడెంట్స్ వస్తారు, ఇది చేయండి అంటే చాలు, వాళ్ళకి తెలుసు, చూసేవాళ్ళకి వాళ్ళకి మా సబ్స్క్రైబర్స్ అందరికీ ఎవరైనా ఇది చేయండి అంటే చేస్తారు. అంటే వాళ్ళకి ఒక నేను వెళ్ళ విషయం, చాలామంది టెక్నికల్స్ వాళ్ళకి వీరబాబు సార్ అంటే ఒక గాడ్ విషయం, అంటే ఇది లేదు. చాలామంది మా సబ్స్క్రైబర్ కాకపోయినా, నా స్టూడెంట్ కాకపోయినా ఎన్ని సలహాలు అండి, ఎంతోమంది సలహాలు తీసుకుంటూ ఉంటారు. అంటే ఈ ఫీల్డ్ నాకు టెక్నికల్, నాన్ టెక్నికల్ రెండింటిలో కూడా నాకు అనుభవం ఉంది. సో కాబట్టి సో ఆ అనుభవాన్ని వాళ్ళతో నేను షేర్ చేసుకుంటున్నాను అన్నమాట. కాబట్టి నాకు చాలా హ్యాపీగా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ బాధలు చెప్తూ ఉంటారు, వాళ్ళు గైడ్ చేస్తూ ఉంటారు. ఓకే. సో ఇంకా ఐఏఎస్ కాకుండా ఇంకేమైనా ఫ్యూచర్ ప్లాన్స్ ఉన్నాయా సార్? ఫ్యూచర్ ప్లాన్స్ అంటే ఇంకా ఉన్నాయి. ఫ్యూచర్ ప్లాన్స్ ఫస్ట్ ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాం. సో ఆల్రెడీ ఇప్పుడు ఎస్ఎస్సి ఆర్ఆర్బీకి ఉంది, ఎస్ఎస్సికి ఉంది, స్టాఫ్ సెలక్షన్కి, టీఎస్పీఎస్సి, ఏపీఎస్సి, ఏడబ్ల్యూహెచ్, ఎండబ్ల్యూఎస్, పాలిటికల్ టీచర్స్, గ్రూప్ 2కి ఉంది, సివిల్స్ తర్వాత కూడా ఫర్దర్గా కొన్ని సమాజానికి మేలు చేసే కోర్సులు అయినా ఉంటాయి అనేది అప్పుడు బట్టి గ్రూప్ 2 మన సివిల్స్ అయిపోయిన తర్వాత చూద్దాం అనేది నా ఆలోచన. సో ఇప్పుడు ఈ సివిల్ సర్వీసెస్ అనేది డెప్త్ చాలా ఎక్కువ కదండి సార్. ఎన్ని నెలలు పట్టచ్చు ఈ కోచింగ్ అయిపోవడానికి? సివిల్ జనవరి స్టార్ట్ చేస్తానన్నారు కదా. కోచింగ్ అంటే 1 year పడుతుంది. 1 year పడుతుంది. అంటే వాళ్ళకు కూడా అంతే కదండి. నాకు 1 year పట్టినప్పుడు వాళ్ళ ప్రిపరేషన్కి 2-3 years పడుతుంది. ఇన్స్టెంట్గా వచ్చేది కాదు, జాబులు కాదు. ఒక్క ఏడబ్ల్యూ గ్రూప్ 2నే సంవత్సరాల తరబడి చదువుతున్నారు పిల్లలు. అవును. సో అవి ఎవ్రీ ఇయర్ ఉన్న నోటిఫికేషన్ 1 yearలో వచ్చే జాబులు ఏమి కావు, అవి ఒక 2-3 years కూడా వచ్చేవాళ్ళు. కాబట్టి వాళ్ళు January 1st ఇనిషియల్గా ఓన్లీ ఫౌండేషన్ కోర్స్ స్టార్ట్ చేస్తారు. ఇనిషియల్గా ఫౌండేషన్ ఆప్షన్స్ కూడా చెప్తారు. అది కూడా ఆప్షన్ తర్వాత ఆప్షన్స్ తర్వాత చెప్తారు. ఓన్లీ జనరల్ స్టడీస్.
ఓకే. ఆప్షన్ తర్వాత ఒక పాపులర్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి నాకైతే జాగ్రఫీ ఆప్షన్ కాబట్టి అది చెప్తాను. ఓకే. అలాగే హిస్టరీ, ఈ రెండు నాకు అప్పుడు 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఒకటే చేశాను. సో ఈ 2 నేను తీసుకుంటాను. మిగతావి సోషియాలజీ, తెలుగు లిటరేచర్, దీంట్లో పాపులర్ ఎవరు ఉన్నారో వాళ్ళకి చెప్పిస్తాను. ఓకే. సో మీరే కాకుండా వేరే వాళ్ళు కూడా ఉంటారు అంటే ఆప్షన్స్. ఓకే. ఓకే. ఓకే సార్. సో ఫైనల్గా ఇంకా మీరు స్టూడెంట్స్ ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి. ఈ డియర్ స్టూడెంట్స్, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ 2 years రూపాయస్ అకాడమీ ఇంత సక్సెస్ఫుల్గా రన్ అయిందంటే నా స్టూడెంట్స్ ఆ క్రెడిట్ వాళ్ళకే దొరుకుతుంది. చాలా మంచి స్టూడెంట్స్ కలిగి ఉండడం అనేది ఇది నా పూర్వజన్మ సుకృతం. ఎందుకంటే స్టూడెంట్ టీచర్కి రెస్పెక్ట్ చేయడం ఈ రోజుల్లో చాలా గొప్పతనం. ఈ రోజుల్లో మీరు చూస్తారు కదా, వాడు ఎవడో స్టూడెంటో కాదో తెలియదు, వాడు ఒక కామెంట్ పెడతాడు, నెగిటివ్ కామెంట్. ఆ గురువుకి అది ఏమైతే డిసప్పాయింట్ అవుతాడు అనమాట. అంటే ఇప్పుడున్న అంటే నేను కొంచెం ఆ జనరేషన్, ఈ జనరేషన్ కాదు, నేను కొంచెం ఓల్డ్, అది ఓల్డ్ కాదు, ఇది న్యూ కాదు, మంచి జనరేషన్ అది. సో కాబట్టి అన్నీ తట్టుకోవాల్సి వస్తుంది. ట్రాన్సాక్షన్ పీరియడ్లో ఉన్నాను నేను. కాబట్టి నా స్టూడెంట్స్ అందరూ కూడా చాలా మంచివాళ్ళు, గుడ్ స్టూడెంట్స్, గొప్పగా వచ్చేవాళ్ళు అందరూ కూడా. సో వాళ్ళ దయ వల్లే, వాళ్ళ ఆశీర్వాదంతో నేను ఈ ఇన్స్టిట్యూట్ ఇంత గొప్పగా అయింది. ఈ రూపాయి క్వాలిటీని ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత కూడా వాళ్ళదే. ప్రతి బ్యాచ్లో చెప్తూ ఉంటాను, మీరే బాధ్యత, రేపటి పౌరులు మీరే కాబట్టి. సో అంటే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఇదే విషయం పిల్లలే తీసుకొస్తారండి. అలాగే వాళ్ళకి 5th July రేపు ఆఫ్లైన్ బ్యాచ్ కూడా స్టార్ట్ అవుతుంది ఐక్యాడ్కి తెలంగాణ. సో కాబట్టి తెలంగాణ ఐక్యాడే కాదు, అన్ని ఎగ్జామ్స్కి అవే సిలబస్. ఆఫ్లైన్ గ్రూప్ 2 స్టార్ట్ చేస్తున్నారా సార్? ఆఫ్లైన్ గ్రూప్ 2 కాదండి, అది గ్రూప్ 2 అంటే ఇక్కడ 2 మీకు తెలంగాణ వాళ్ళకి గ్రూప్ 2కి 2 చెప్పారు. అంటే తెలంగాణ హిస్టరీ, తెలంగాణ జాగ్రఫీ క్లాసులో చెప్తాము, కానీ గ్రూప్ 2కి ఆన్లైన్ ఇంకా డెప్త్ ఉంటుంది కాబట్టి అది కూడా ఇస్తాను. ఓకే. సో ఏడబ్ల్యూ గ్రూప్ 2కి కామన్ సబ్జెక్ట్లే. పాలిటీ కూడా చాలా డెప్త్, అది కూడా చెప్పేస్తాము. ఎకానమీ కూడా అదే డెప్త్లో చెప్తాము. ఒక్క తెలంగాణ హిస్టరీ మాత్రం ఆన్లైన్ అందులో చెప్పి మళ్ళీ ఆన్లైన్ ఇస్తాము. 2 విధాలు బెనిఫిట్ వాళ్ళకి, ఆన్లైన్ ఇస్తాను, ఆఫ్లైన్ చెప్తాను. సో ఈ బ్యాచ్ 5th July స్టార్ట్ అవుతుంది. 5th July కూడా తెలంగాణ హిస్టరీ, ఫ్రీడమ్ మూమెంట్, తెలంగాణ జాగ్రఫీ స్టార్ట్ చేస్తాను. తెలంగాణ లోకల్ మార్క్, అది ఏ ఎగ్జామ్ అయినా తెలంగాణ, అంటే గ్రూప్ 2 అయినా తెలంగాణ మార్కే వస్తుంది, ఎక్కువ వస్తుంది. అది ఏడబ్ల్యూ అయినా కూడా, ఐక్యాడ్ అయినా కూడా తెలంగాణ వస్తుంది కాబట్టి ఆ రోజు తెలంగాణ స్టార్ట్ చేస్తాం. ఓకే. ఎందుకంటే తెలంగాణ మీద వేరే ఇన్స్టిట్యూట్లు, ముఖ్యంగా టెక్నికల్ ఇన్స్టిట్యూట్లు చెప్పాను నేను. టెక్నికల్ ఇన్స్టిట్యూట్లు చాలా తక్కువ చెప్పిస్తారు, అవర్స్ నెగ్లెక్ట్ చేస్తున్నారు. కంప్లైంట్ మాకు జనరల్గా. సో ఇప్పుడు అలా కాకుండా మన రూపాయలో చాలా డెప్త్గా చెప్తున్నాను నేను. సో ఎక్కువ అవర్స్ స్పెండ్ చేస్తున్నాను, ఎక్కువ చెప్తున్నాను, నీట్గా చెప్తున్నాను వాళ్ళకి. సో అది కూడా లిమిటెడ్ సీట్స్ కాబట్టి వాళ్ళు ముందు రిజిస్ట్రేషన్ చేసుకుంటే బెటర్. కోవిడ్ కదా కొంచెం రూమ్ కూడా లిమిటెడ్ ఉంటుంది. సో 75 సీట్స్ అండి, ఎందుకంటే ఎక్కువ అలా చేయదు. ఒకటే బ్యాచ్ పెడుతున్నాను, మార్నింగ్ బ్యాచ్. సో కాబట్టి ఆ రూపాయి మెంబర్స్ కాంటాక్ట్ చేస్తే మీరు ముందు బుక్ చేసుకుంటే సరిపోతుంది. ఈవినింగ్ బ్యాచ్ ప్రస్తుతానికి లేదు, మన కోవిడ్ 3rd వేవ్ అంటున్నారో చూసుకోవాలి కదా. ఒకటే బ్యాచ్ పెడుతున్నాను. మా దగ్గర ఇంపార్టెంట్ ఏంటంటే ఈ స్టూడెంట్ ఎక్కడ లాస్ అవ్వలేదు. లాస్ట్ ఇయర్ కోవిడ్ నుంచి కూడా ఆపేస్తే అది మళ్ళీ ఆన్లైన్కి వచ్చేస్తున్నారు, సేమ్ కంటెంట్ కదా అట్లా. సో ఇది ఈరోజు చాలా హ్యాపీగా నా మనసులో భావాలన్నీ కూడా నా స్టూడెంట్స్తో పెంచుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ యువర్ ఫ్యూచర్ ఐడియాస్ అండ్ ప్రాజెక్ట్స్. థ్యాంక్ యూ.